ప్యాంట్రీ వాహనంపై అసత్య ప్రచారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ప్రజలకేం చెప్పాలో తెలియక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజాలు తెలుసుకోకుండా ఎల్లో మీడియా వార్తలు రాస్తోందన్నారు. సంక్షేమమే లక్ష్యంగా మరింత అభివృద్ధి చేసేందుకు స్పష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టుగా సజ్జలు తెలిపారు. ఆ వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు వేశారు. ఇది పార్టీ నుంచి అఫీషియల్గా ఆర్టీసీ నుంచి తీసుకున్న సీఎం గారి క్యాంపెయిన్ కోసం తీసుకున్న వెహికల్ నంబర్ కూడా పెట్టి అప్లై చేసింది. ఎప్పుడు తేదీ చూడండి, ఐ థింక్ 25 చేశారు. 26వ తేదీ ఈసీ దానికి పాస్ కూడా ఇష్యూ చేసిన పాస్ ఇది. ఐ థింక్ ఈ నెంబరే చెప్పినట్టున్నారు, AP 16Z0363. వీటి మీద ఇలాంటి వాటి మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మీడియా ఉంది కదా అని చెప్పి దాంట్లో రచ్చ చేసి ఆ మరుసటి రోజు చేతులు దులుపుకొని దాని మీద మళ్ళీ అపాలజీ చెప్పరు, లేదా పొరపాటు అయింది అనరు, ఇంకో దాని మీద పోయి ఈ దివాళా కోరుతనం దిగజారుడుతనం కూడా నేను ఇంకా దివాళా కోరుతనం అంటే ఎత్తిపిల్లరు. వాడికి ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు 1-2 నెలల్లో ఉన్నప్పుడు మా అజెండా ఏంది, మేమేం చేయాలనుకుంటున్నాం అది చెప్పాలా, లేకుంటే అవతల పక్షం ప్రత్యర్థులు వాళ్ళు ఏది ఫెయిల్ అయ్యారో అది చెప్పాలా? దీన్ని చెప్పి జనం లేకపోతారా? అసలు ఏం సబ్జెక్టే లేనట్టు లేదు నిజంగా. వాళ్ళ దగ్గర జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలన్నా చీకొడతారు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వేం చేసావని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి మరీ చూపుతున్నారు, ఇక మీరు మళ్ళీ వస్తారు 14-19 వేల వీళ్ళు ఎట్లా మోసం చేశారు మీకు గుర్తుంది కదా అని. కాబట్టి అది మాట్లాడలేరు.